నా పేరు గుడిపల్లి సుబ్బారావు. విశాఖపట్నంలో సీనియర్ న్యాయవాదిగా 25 సంవత్సరాల నుంచి జిల్లా కోర్టులో ప్రాక్టీస్ చేస్తున్నాను. ఇవాళ మన టాపిక్ అసలు హైకోర్టు అంటే ఏంటి, హైకోర్టు యొక్క ఆవశ్యకత ఏంటి, భారతదేశంలో ఎన్ని హైకోర్టులు ఉన్నాయి, కోర్టు యొక్క ప్రాముఖ్యత ఏంటి. ప్రజాస్వామ్యంలో కానివ్వండి, ప్రపంచంలో ప్రతి ఒక్కరికి న్యాయం కావాలంటే కోర్టులుగా వచ్చే పరిస్థితి మొట్టమొదటిసారిగా. అయితే ఈ కోర్టులు ఎప్పుడు పెట్టారు, ఈ కోర్టులు భారతదేశంలో ఈ కోర్టు స్వతంత్రం రాకముందే ఉందా, ఉంటే ఇప్పుడు ఎన్ని కోర్టులు ఉన్నాయి అని చూసుకున్నట్లయితే ప్రస్తుతం భారతదేశంలో మొట్టమొదటిసారిగా మన ఇండియన్ సిస్టమ్ చూసుకున్నట్లయితే 1852 సంవత్సరంలోనే మూడు కోర్టులు పెట్టడం జరిగింది. ఒకటి మద్రాస్ హైకోర్టు, కలకత్తా హైకోర్టు, 3 బాంబే హైకోర్టు. ఈ 3 హైకోర్టుల తర్వాత భారతదేశంలో ఇప్పుడు ప్రస్తుతం మొత్తం 25 హైకోర్టులు ఉన్నాయి. ఇవాళ ఈ హైకోర్టు యొక్క ఆవశ్యకత ఏంటి, ఈ కోర్టుల వల్ల అసలు ఎందుకు ఈ కోర్టుల వల్ల లాభం ఏంటి. 1862లో బాంబే హైకోర్టు సంబంధించి ఒక హైకోర్టు ఎన్ని రాష్ట్రాలకు సంబంధించి అంటే ఆ రోజు మహారాష్ట్ర, డయ్యూ డమన్, వీటికి సంబంధించి అప్పుడు 1862లో బాంబే హైకోర్టు పెడితే మహారాష్ట్ర స్టేట్, డయ్యూ డమన్, హవేలీ వీటికి సంబంధించి బాంబే హైకోర్టు పెట్టడం జరిగింది. వెంటనే కలకట్టాలో కూడా అప్పుడు అక్కడ కలకట్టా కూడా హైకోర్టు ఏర్పడింది. కలకట్టాలో 1862 ఏర్పడింది. కలకట్టా ఏ స్టేట్ దీన్ని పంచుకుని అంటే వెస్ట్ బెంగాల్, అండమాన్ నికోబార్ దేవుడు. ఇక్కడ బెంచెస్ ఎక్కడ ఉన్నాయంటే ఇందాక నేను హైకోర్టు బెంచెస్ బాంబేలో పెట్టిన తర్వాత 2 హైకోర్టులు పెట్టడం జరిగిందంటే ఒకటి ఔరంగాబాద్లో, రెండోది నాగపూర్లో బెంచెస్ ఇచ్చారు. అంటే జనరల్గా నేను ఇందాక ఏం చెప్పాను, ఆంధ్రప్రదేశ్లో హైకోర్టు ఎక్కడ అమరావతి, అమరావతి తర్వాత కర్నూలు ఉందా, విశాఖపట్నం ఉందా అనేది మనకు తెలియలే. కానీ ఇవాళ నేను చెప్పేది 1862లో ఏర్పాటు చేసిన బాంబే హైకోర్టు ఈ 2 బెంచెస్ ఉన్నాయి. ఒకటి ఔరంగాబాద్లో, రెండోది నాగపూర్లో. అట్లాగే 1862లో ఏర్పాటు చేసిన మరొక బెంచి కలకట్టా హైకోర్టు. కలకట్టా హైకోర్టు సంబంధించి 2 స్టేట్లు వెస్ట్ బెంగాల్కి, అండమాన్ నికోబార్ దీవులు కలిపి కలకట్టా హైకోర్టులో పెట్టింది. ఈ కలకట్టా హైకోర్టులో బెంచెస్ ఎక్కడెక్కడ ఉన్నాయంటే పోర్ట్ బ్లేర్లో ఉన్నాయి. పోర్ట్ బ్లేర్ అనేది ఒక వన్ ఆఫ్ ద యూనియన్ టెరిటరీస్. అక్కడ కలకట్టా హైకోర్టు సంబంధించి కలకట్టాలో, వెస్ట్ బెంగాల్ కలకట్టాలో హైకోర్టు ఉంది, అలాగే పోర్ట్ బ్లేర్లో ఉంది. అంటే ఒక రాష్ట్రంలో 2 చోట్ల ఉంది. మీరు తమరు గమనించాల్సింది ఏంటంటే పెద్దలు, హైకోర్టు ఒక చోట ఉండాల్సిన సఫర్ కేంద్రీకృతం అవ్వాల్సిన పని లేదు. అలా వచ్చిన క్రమంలో మళ్ళీ మద్రాస్ హైకోర్టు అని 1862 3 హైకోర్టు ఇందాక చెప్పినట్టు మద్రాస్ హైకోర్టు ఏ రాష్ట్రానికి సంబంధించింది, ఒకటి తమిళనాడు, 2 పాండిచ్చేరి. ఈ రెండింటికి కలిపి మద్రాస్ హైకోర్టు అని పెట్టారు. అంటే 2 స్టేట్లకు వచ్చి మద్రాసులోనే పెట్టారు. వీటి బెంచెస్ ఎక్కడెక్కడ ఉన్నాయంటే ఒకటి చెన్నై ఒకటి ఉంది, క్యాపిటల్ కాబట్టి మద్రాసులో సంబంధించి ఏదైతే చెన్నై ఒకటి, రెండోది మధురై హైకోర్టు. సో ఇక్కడ కూడా 2 ఉన్నాయి. అంటే ఈ దేశంలో మొట్టమొదటిసారిగా 1862లో ఏ రాష్ట్రం ఏదైతే మనం చెప్పామో బాంబేలో 2 ఉన్నాయి, అలాగే బాంబే హైకోర్టులో 2 ఉన్నాయి, అలాగే కలకట్టా హైకోర్టులో 2 ఉన్నాయి, మద్రాస్ హైకోర్టులో కూడా బెంచీలు 2 ఉన్నాయి. ఒకటి చెన్నై, రెండోది మధురై. ఆ క్రమంలో మనం చూసుకున్నట్లయితే భారతదేశంలో ఒక్కో స్టేట్లో చూసుకున్నట్లయితే ఒక్కో రకంగా కొన్ని చోట్ల ఉత్తరప్రదేశ్లో అలహాబాద్ హైకోర్టు ఉంది. అలహాబాద్ హైకోర్టు బెంచ్ ఒకటి వచ్చింది. అలహాబాద్ క్యాపిటల్ లక్నోలోనే అక్కడ హైకోర్టు ఏర్పాటు చేయడం జరిగింది. అట్లా వచ్చిన దాంట్లో మనకి కర్ణాటకలో కూడా 2 బెంచ్లు వచ్చినాయి. కర్ణాటక క్యాపిటల్ వచ్చేసి బెంగళూరు. బెంచ్ ఎక్కడ ఏర్పాటు చేశారంటే ధార్వాడ అండ్ గుల్బర్గా. ధార్వాడ, గుల్బర్గాలో కూడా 2 బెంచ్లు ఏర్పాటు జరిగింది. వివిధ రకాల ప్రతి రాష్ట్రానికి కొన్ని చోట్ల ఒకే క్యాపిటల్ వచ్చినాయి. ఈ విధంగా మనం చూసుకున్న త్రిపురలో అగర్తలలో పెట్టారు, మణిపూర్లో ఇంఫాలలో హైకోర్టు ఉంది, తెలంగాణలో వచ్చి హైదరాబాద్లో హైకోర్టు ఉంది, ఆంధ్రప్రదేశ్లో అమరావతిలో ఉంది ముందే చెప్పినట్టు, జమ్మూ కాశ్మీర్ క్యాపిటల్ అయిన జమ్మూలోను మరియు లడఖ్లో అయినా ఉంది. ఒక్కొక్క హైకోర్టు బెంచెస్ ఉన్నాయి. ఫస్టే చెప్పాను బొంబాయిలో ఎక్కడెక్కడ ఉన్నాయో చెప్పాము. బొంబాయిలో ఒక మహారాష్ట్రలో బాంబేలో కాకుండా మిగతా 2 చోట్ల ఉన్నాయి. అలాగే కలకట్టాలో 2 చోట్ల ఉన్నాయి, మద్రాసులో 2 చోట్ల ఉన్నాయి. కాబట్టి ఇవాళ హైకోర్టు కూడా మనకి బెంచి కావాలి. ఎందుకు బెంచి కావాలంటే దూర ప్రాంతం కాబట్టి బెంచి కావాలి. అంటే ఒక కర్ణాటకలోనే 3 చోట్ల ఇచ్చినప్పుడు అంతే కోస్తా, అంతే పరిణామాలు, అంతే టెన్యూర్, అంతే అట్మాస్ఫియర్, అంతే యాక్సిడెంట్ ఉన్న ఆంధ్రప్రదేశ్కి కూడా 3 చోట్ల ఇవ్వాల్సిన ఆవశ్యకత ఉంది. కర్నూలులో అడుగుతున్నారు, కర్నూలులో ఇస్తామని చెప్పి ఇప్పుడు మొన్న కూటమి ప్రభుత్వం ఏదైతే వచ్చింది, చంద్రబాబు నాయుడు గారు బిల్డింగ్ చూడమని అక్కడ ఉన్న కలెక్టర్లకి, ఆర్డీఓలకు ఆదేశం చేశారు. వాళ్ళు వెంటనే దే ఆర్ ఐడెంటిఫై సమ్ ఆఫ్ ద బిల్డింగ్స్, దే విల్ రెడీ టు గో అండ్ ద కమాండ్స్ ఆఫ్ ది హైకోర్ట్ ఇన్ కర్నూలు ఇమీడియట్లీ విత్ ఇన్ ది 1 వీక్ లో వాడు చెప్పారు. వాట్ అబౌట్ విశాఖపట్నం పాపులేషన్ ఎంత, కర్నూలులో ఉన్న పాపులేషన్ ఎంత, అమరావతిలో ఉన్న పాపులేషన్ ఎంత. ఈ పాపులేషన్ ప్రకారం చూస్తే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో 4 కోట్ల మంది ఉన్నారు.
4 కోట్ల మందికి అంత కేంద్రీకృతం అమరావతి అని. మేమేం అడుగుతున్నాం అంటే కర్నూలుకి కూడా ఇవ్వండి, విశాఖపట్నం కూడా ఇవ్వండి, మధ్యలో ఇది ఉంది కదా, మధ్యలో అమరావతి ఉంది కదా. నేను